బిజినెస్ వరల్డ్లో హిస్టరీ క్రియేట్ చేస్తోంది ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో అత్యంత భారీ ఐపీఓగా రికార్డులకెక్కుతూ అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్లోకి అడుగు పెడుతోంది. తాజా వివరాల ప్రకారం ఒక్కో షేర్ ధరను $135గా స్పేస్ ఎక్స్ ఖరారు చేసింది. దీని ద్వారా ఏకంగా $75 బిలియన్ నిధులను ఈ సంస్థ సమీకరిస్తోంది. దీంతో స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ అక్షరాల $1.77 ట్రిలియన్, అంటే దాదాపు 150 లక్షల కోట్ల రూపాయలు. ఇటు భారతీయ ఇన్వెస్టర్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ మెగా ఐపీఓపై ఎలాంటి అంచనాలున్నాయి, వాల్ స్ట్రీట్లో ఎలాంటి హల్చల్ నడుస్తోంది? లెట్స్ వాచ్ ఇట్. ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆయనకు చెందిన స్పేస్ అండ్ శాటిలైట్ దిగ్గజం స్పేస్ ఎక్స్ పబ్లిక్ ఇష్యూ రికార్డు ధరతో మార్కెట్లోకి వస్తోంది. ఒక్కో షేరును $135గా భారత కరెన్సీలో దాదాపు 11,300 రూపాయలుగా ఖరారు చేస్తూ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ ఐఓపీ ద్వారా స్పేస్ ఎక్స్ ఏకంగా $75 బిలియన్ నిధులను మార్కెట్ నుంచి సేకరిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ ఐపీఓగా ఉన్న సౌదీ అరామ్కో $25.6 బిలియన్ రికార్డును స్పేస్ ఎక్స్ పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ లిస్టింగ్ తో స్పేస్ ఎక్స్ ఓవరాల్ మార్కెట్ విలువ $1.77 ట్రిలియన్ చేరింది. ఇది ప్రపంచంలోని టాప్ 10 అత్యంత విలువైన కంపెనీల సరసన స్పేస్ ఎక్స్ ను నిలబెట్టింది. అమెరికాలోని ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం జేపీ మోర్గాన్, వారెన్ బఫెట్ కు చెందిన బెర్క్షైర్ హాత్వే వంటి సంస్థల కంటే కూడా ఇప్పుడు స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ ఎక్కువ కావడం విశేషం. అయితే స్పేస్ ఎక్స్ కేవలం రాకెట్లను లాంచ్ చేసే కంపెనీ మాత్రమే కాదు. గ్లోబల్ శాటిలైట్ ఇంటర్నెట్ నెట్వర్క్ స్టార్లింక్ తో పాటు ఇటీవల విలీనమైన ఇలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ XAI కూడా ఇందులో భాగం కావడంతో ఇన్వెస్టర్లు ఈ షేర్ల కోసం ఎగబడుతున్నారు. కంపెనీ ఆఫర్ చేసిన $75 బిలియన్ షేర్ల కోసం మార్కెట్లో ఇప్పటికే $250 బిలియన్ పైగా డిమాండ్ రావడం వాల్ స్ట్రీట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. అంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఇన్వెస్టర్లు అప్లై చేసుకున్నారు. సాధారణంగా పెద్ద ఐపీఓలలో సాధారణ ఇన్వెస్టర్లకు తక్కువ కోటా ఉంటుంది. కానీ మస్క్ ఈ ఐపీఓలో 30% వాటాను రిటైల్ ఇన్వెస్టర్లకే కేటాయించారు. రాబిన్హుడ్, ఫిడెలిటీ వంటి ప్లాట్ఫామ్స్ ద్వారా అమెరికా అంతటా చిన్న ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతున్నారు. అంతేకాదు, ఈ ఐపీఓ సక్సెస్ తో స్పేస్ ఎక్స్ లో పనిచేస్తున్న దాదాపు 4,400 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు కాబోతున్నారని న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. స్పేస్ ఎక్స్ గత ఏడాది 2025లో $4.9 బిలియన్ నికర నష్టాన్ని చవిచూసినప్పటికీ భవిష్యత్తులో అంతరిక్ష ఆధారిత డేటా సెంటర్లు, మార్స్ మిషన్లపై ఉన్న నమ్మకంతో ఇన్వెస్టర్లు భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. ఈ మెగా లిస్టింగ్ తర్వాత ఇలాన్ మస్క్ వ్యక్తిగత సంపద ఏకంగా $1 ట్రిలియన్ $1,00,00,000 చేరి ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్గా ఆయన అవతరించే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.